నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. సీజ్ ద షిప్. ఈ మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ దీని మీదే పుంఖానుగా చర్చలు జరుగుతున్నాయి. ఎవరు ఈ మాట అన్నారు? దాని మీదే ఈ చర్చ అంతా జరుగుతుంది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారు. సీజ్ ది షిప్. అక్రమ రవాణా జరుగుతున్న ఒక షిప్ మీద ఆకస్మిక తనిఖీ చేసి పీడిఎస్ బియ్యం అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా ప్రజలకు ఇస్తున్న అంటే పేదవాళ్ళకి ఇస్తున్న బియ్యాన్ని అక్రమార్కులు విదేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఆయన భాషలో చెప్పాలంటే స్మగ్లింగ్ చేస్తున్నారు అనే ఆరోపణల నేపథ్యంలో ఆ శాఖకు చెందిన అంటే పౌర సరఫరాల శాఖకు చెందిన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారితో కలిపి వారు ఈ మధ్య కాకినాడ పోర్టు సందర్శించారు. ఎకాయకిని పోర్టు దగ్గరికి వెళ్ళి షిప్లోకి వెళ్ళటానికి ప్రయత్నించారు. అయితే అది వీలు పడలేదు. దాని మీద కూడా ఆయన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐఎమ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ది స్టేట్, అయినప్పటికీ నాకు కూడా వెళ్ళడానికి అనుమతి నిరాకరించడానికి మీరెవరు అని చెప్పి ఆయన కేకలేశారు. ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోయారు. ఎందుకంటే అది పేదల బియ్యం. వాస్తవానికి గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు సినిమా పాత్రల ప్రభావం కావచ్చు, స్వాభావికంగా అతని మనస్తత్వమే అది కావచ్చు, ఇలాంటి అంశాల పట్ల పూర్తిగా స్పందిస్తారు. దానికి అనుగుణంగానే ఆవేశపూరితంగా మాట్లాడతారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇది ఆకస్మిక తనిఖీ అయితే కాదు. గతంలో చాలాసార్లు నాదెండ్ల మనోహర్ గారు ఆ పోర్టును సందర్శించటం, అక్కడ బియ్యం నిల్వల్లో అవకతవకలను గమనించటం, బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించటం, ఇదంతా జరిగింది, చాలాసార్లు జరిగింది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు కూడా దీని గురించి చాలా ప్రస్తావించారు. కాకినాడ ఒక నాయకుడికి అడ్డగా మారింది అని చెప్పి ఆయన పేరు కూడా ప్రస్తావించారు. అప్పటి స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ దందా అంతా నడిపిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన ప్రతి సవాళ్ళు కూడా ద్వారంపూడి వారు విసిరారు. ఇది నేపథ్యం. ఇప్పుడు అధికారం చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు కావలసిన శాఖలన్నీ మంచి శాఖలే వారు తీసుకున్నారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంతో సహా ఈ పేదలతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న పౌర సరఫరాల శాఖను కూడా ఆ పార్టీకి చెందిన మనోహర్ గారు తీసుకున్నారు. ఆయన పదవి చేపట్టిన కొన్ని రోజుల్లోనే ఇక ఈ సర్ప్రైజ్ విజిట్స్ మొదలుపెట్టారు రకరకాల చోట్లకి. మనకు వస్తున్నది ఎంత, మనం ఇస్తున్నది ఎంత, దానికి ఏటా మనం ఖర్చు పెడుతున్నది ఎంత, ఇలాంటి వివరాలన్నీ సేకరించడం మొదలుపెట్టారు. దీనికి పొంతన లేని సమాధానాలు వస్తున్న నేపథ్యంలో తాను 2-3 సార్లు కాకినాడ పోర్టును సందర్శించి అక్కడ అధికారులకు హెచ్చరికలు జారీ చేసినా కూడా పరిస్థితిలో ఏమాత్రం అభివృద్ధి కనిపించట్లేదు. పైగా ఇంకా దిగజారిపోతుంది అని గమనించిన ఆయన ఒకవేళ సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిని అక్కడికి తీసుకుని వెళ్తే ఏమైనా చర్యలు ఉంటాయేమో అనే ఉద్దేశం కావచ్చు బహుశా. లేకపోతే వారి పార్టీ నాయకుడు ఆయనే కనుక వారికి కూడా గతంలో దీని మీద అనుమానాలు ఉన్నాయి కనుక ఇవన్నిటినీ మేళవింపించుకొని వారిని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత రేషన్ బియ్యం బస్తాలనే వాళ్ళు చూశారు. ఆ శాంపిల్స్ కూడా తీసుకొచ్చి నిర్ధారించారు. వాసన చూశారు, దాని తాలూకు నాణ్యత చూశారు. చూసిన తర్వాత ఇది తప్పనిసరిగా పీడిఎస్ బియ్యమే అని చెప్పి నిర్ధారణకు వచ్చారు. పీడిఎస్ బియ్యము పేదలకు పంచాల్సిన బియ్యము ఈ పోర్టుకు ఎలా వస్తుంది,
ఈ పోర్ట్ నుంచి వేరే దేశాలకు ఎలాగా ఎగుమతి అవుతుంది, దీని వెనక ఉన్న బడాబాబులు ఎవరు, దీని మీద నిగ్గు తేల్చాలి. ఎస్పీ ఉన్నాడా అని అడిగారు, ఎస్పీ గారు లేరు, డిఎస్పీ గారు ఉన్నారు. కలెక్టర్ వచ్చాడా అని అడిగారు, కలెక్టర్ గారు లేరు. ఏంటి, ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి వస్తుంటే ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళందరూ రావద్దా, ఏం చేస్తున్నారు మీరంతా అని చెప్పి నిజంగానే అక్కడ కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. అవమానంగా కూడా ఫీల్ అయ్యారు దాని గురించి. అందుకే కొంచెం గట్టిగా మాట్లాడారు. అప్పుడే ఇది పీడిఎస్ బియ్యం అని చెప్పి తేలిన తర్వాత వెంటనే ఆదేశించారు, సీజ్ దిస్ షిప్. కాకపోతే దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఇందాక మనం చెప్పుకున్న సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ డిస్కషన్, అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రో ఎస్టాబ్లిష్మెంట్ మీడియా ఉంది కనుక మనకి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మీడియా ఇదంతా ఓవర్ యాక్షన్ అని చెప్పి కొట్టిపారేసింది. అయినా సీజ్ చేయండి అని చెప్పడానికి ఆయన ఎవరు? విదేశీ నౌకను సీజ్ చేసే అధికారం మనకుంటుందా? ఉప ముఖ్యమంత్రి చెప్పినంత మాత్రాన అది అవుతుందా అని వాళ్ళు అటుపక్క వాళ్ళు అవహేళన చేస్తే, ఇక ప్రభుత్వానికి సానుకూలంగా ఉండే పత్రికలు మాత్రం అసలైన మగాడు పవన్ కళ్యాణ్, అందుకే అంత గట్టిగా మాట్లాడగలిగారు, ఇప్పుడు అసలు దొంగలందరూ బయటకు వస్తారనే కోణంలో వీళ్ళు ఇక్కడ చర్చా కార్యక్రమాలు మొదలుపెట్టారు. అసలు ఈ దందా ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది? మనం దీని మీద చాలా రీసెర్చ్ చేసాం. పేదల బియ్యం ఇక్కడికి ఎందుకు వస్తుంది అని చెప్పి, అది పేదలకు పంచాల్సిన బియ్యమా, పంచేసిన బియ్యమా? ఇది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇది పేదలకు ఆల్రెడీ పనిచేసిన బియ్యమే, మళ్ళీ వెనక్కి వస్తుంది. ఎలా? ఇది ఎలా అంటే, సాధారణంగా కోటా బియ్యం అనగానే ఒక తక్కువ చూపు ఉంటుంది. ఈ కోటా బియ్యం నిర్దేశించింది ఎవరికి? బీపీఎల్లో, బిలో పావర్టీ లైన్, అంటే అత్యంత కడు పేదవారికి ఇవి ఇస్తారు. ఒక కుటుంబంలో 5 ఉంటే 5 25 కేజీలు బియ్యం ఇస్తారు ఉచితంగానే. అదనంగా కావాలంటే వాళ్ళు కొనుక్కున్న దాఖలాలు కూడా ఉంటాయి. కానీ ఈ బియ్యము ఆరోగ్యకరం కాదు, అసలు వాసన చూడటానికే పనికిరాదు అనే ఒక అపోహ జనాల్లో ఉండటం వల్ల ఎక్కువ మంది ఈ బియ్యాన్ని వాడటం లేదు. అడపా వాడినా కూడా ఏ ఇడ్లీలు చేసుకోవడానికో దోశలు చేసుకోవడానికో వాడుతున్నారు. అలాగే పెట్స్ ఉంటే పెట్స్కి ఆహారం ఇవ్వడానికో ఇస్తున్నారు. అంటే మనుషులు తినడానికి పనికిరాని వాటిగా ఈ బియ్యాన్ని కొంతమంది గుర్తిస్తున్నారు. అలాగని ఆ బియ్యం తీసుకోవటాన్ని నిరాకరించలేరు వారు. నిరాకరిస్తే ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే అది అంటే వాళ్ళ అపోహ కావచ్చు. వైట్ కార్డు ఉన్న వాళ్ళకే ఇవి ఇస్తారు కనుక బియ్యం తీసుకున్నట్టుగా అక్కడ అకౌంట్లో కనుక ఈ థంబ్నెయిల్ పడకపోతే ఈ వైట్ కార్డుకి లింక్ అయి ఉన్న అనేక పథకాలు, సంక్షేమ పథకాలు రద్దయిపోతాయనే ఒక అపోహ వాళ్ళల్లో ఉంది. అందుకని ఏం చేస్తారు, బియ్యం తీసేసుకుంటారు, తీసుకుని మళ్ళీ అమ్మేస్తారు వెంటనే. ఎవరికి? బయట వాళ్ళకి కాదు. చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ పర్సన్స్ కొంతమంది బయట వాళ్ళకి అమ్ముకుంటారు. ఎందుకంటే అది ఉచితంగా వస్తుంది. బయట వాళ్ళు అయితే ఒక 20-25 రూపీస్ కూడా అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ ఎవడైతే ఈ బియ్యాన్ని పేదవాళ్ళకి ఇస్తున్నాడో కారులో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ప్రవేశపెట్టారు. వేల సంఖ్యలో వ్యాన్లు కొనేసి ఆ వ్యాన్లు ఊరి మధ్యలోకో లేకపోతే ఆ వీధి మధ్యలోకి వెళ్ళి ఒక సైరన్ వాయిస్తుంది. ఆ సైరన్ వాయించినప్పుడు అందరూ వచ్చి సంచులు పట్టుకుని వచ్చి బియ్యం తీసుకెళ్ళటం అనేది ఒక యంత్రాంగంలాగా పెట్టాడు ఆయన. సో దానివల్ల కొంతమందికి ఉపాధి కలిగిందని వాళ్ళు అప్పట్లో చెప్పుకున్నారు. దానివల్ల కోట్లు నష్టం వచ్చిందని కూటమి ప్రభుత్వం అంటుంది. అది ఒక వాదన, అది వేరే విషయం. కానీ ఇలా జరుగుతున్న నేపథ్యంలో మళ్ళా ఇంటింటికి తీసుకెళ్ళి బియ్యము సరఫరా చేయాలా పేదవాళ్లకు, లేకుంటే వాళ్ళనే పాత పద్ధతి ప్రకారం రేషన్ షాపులకు వచ్చి బియ్యాన్ని తీసుకెళ్ళమని చెప్పాలా అని తర్జన భర్జనలు పడుతున్న కూటమి ప్రభుత్వం. మనోహర్ గారు కూడా ఇది విధంగా ఏం చెప్పలేకపోయారు. త్వరలో దాని మీద డెసిషన్ తీసుకుంటారు. అలాగని బియ్యాన్ని ఆపేయలేరు కదా. సో పాత పద్ధతి ప్రకారమే బియ్యాన్ని తీసుకుంటూ పంపిణీ అవుతూ జరుగుతుంది ప్రస్తుతానికి. సో అక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగి లోపల ఉండేది, ప్రభుత్వ ఉద్యోగి కాదు. వాడేం చేస్తాడు, మీకు ఇష్టం లేకపోతే చెప్పేయండి, మీకు క్యాష్ ఇచ్చేస్తాను 10 రూపాయలు, అంటే 8 రూపీస్ నుంచి 10 రూపాయలు, 14 రూపాయలు మ్యాక్సిమం, 8 రూపీస్ మినిమం కేజీకి ఇవ్వడం అనేది. అంటే ఇచ్చినట్టే ఇచ్చి వాడు 9 ప్రశ్న అయితే మీకు 10 kg డెలివర్డ్ దాంట్లో లెక్కల్లో ఉంటుంది. కానీ అది మీ దగ్గరికి రాదు, అది అక్కడే ఉంటుంది. వీటికి దళారులు ఉంటారు. ఆ దళారులే
ఈ లోపల ఈ ఈ పంపిణీ చేసే వ్యక్తులకు మనీ ఇచ్చి పంపిస్తారు. ఆ మనీ వాళ్ళు చెల్లించి ఆ బియ్యం మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ వాళ్ళకే ఇచ్చేస్తారు. ఇదంటే ఆ బియ్యం ఖాతాలో మాత్రం లబ్ధిదారులు తీసుకున్నట్టే మనకి నమోదవుతుంది. కాకుంటే వాళ్ళ చేతిలో బియ్యం మాత్రం ఉండవు, ఆ బియ్యం తాలూకు మనీ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని లీగల్గా టచ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే అవి పంచకుండా లాగేసుకున్నారా? కాదు, పంచేశారు. పంచేసి మళ్ళీ వెనక తీసుకుంటున్నారు. ఇది పరిస్థితి ఇక్కడ. సో ఇలాంటి బియ్యాన్ని వాళ్ళు ఏం చేస్తారు అంటే మళ్ళీ దాన్ని పోర్టిఫైడ్ అంటారు. దానికి కొంచెం మంచి మంచి బియ్యం కొంచెం కలుపుతారు. మనకి పేదవాళ్ళకి ఇచ్చే బియ్యంలోనే అది కలుపుతారు, పోర్టిఫైడ్ రైస్ అని. అవి జనాలకంటే అపోహ ఏంటంటే అవి ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారు అందుకని మేము తినలేకపోతున్నాం. కాదు, అవి చాలా పోషక విలువలు ఉన్న దాన్ని ఆ బియ్యం దాంట్లో కలుపుతున్నారు. ఎందుకంటే ఈ అపోహ ఉంది కనుక కోటా బియ్యం తింటే షుగర్ వస్తుందట, ఇలాంటి రకరకాలు ఉన్నాయి. అందుకని ఆ అపోహను పోగొట్టడం కోసం గవర్నమెంటే ఏం చేస్తుంది, పోర్టిఫైడ్ బియ్యం అని కొంచెం పోషకాహారాల్లో విలువలు ఉన్న బియ్యాన్ని దాంట్లో కలుపుతుంటే దాన్ని ప్లాస్టిక్ అంటున్నారు. నిజంగానే ప్లాస్టిక్ కలుస్తుందేమో మనం అయితే నిర్ధారించలేం, కానీ దానికి ఆ పేరు వచ్చింది. ఇవి వెనక్కి తీసుకున్న వీళ్ళందరూ 3 అంచెల్లో ఉంటారు. డీలర్ ఎవరికైతే ముందు బియ్యాన్ని కోటా ప్రకారం తీసుకున్నాడో ఆ ఏరియాకి సంబంధించి ఆ డీలర్, ఆ పైన ఇంకొక పెద్దోడు, మొత్తం కలిపి ఇలా 3 అంచెల్లో వచ్చిన బియ్యం వచ్చినట్టే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే కాకినాడ పోర్ట్లో గోదాముల నిర్వహణ అంటే గోడౌన్స్ ఉంటాయి కదా, స్టాక్ పాయింట్స్ ఉంటాయి, దాంట్లోకి చేరుతున్నాయి. దాంట్లో చేరడం అంటే అవి ఏమైనా అనాథరైజ్డ్ కాదు, ఆల్రెడీ పేదలకు పంచిన ఇది లిఖితపూర్వకంగా ఆన్ పేపర్ దట్ డిస్ట్రిబ్యూటెడ్ టు బెనిఫిషరీస్ కనుక డైరెక్ట్గా చూస్తే మనది ఫ్రాడ్ కాదు. మా బియ్యమే మేము తీసుకొచ్చి ఇక్కడ, ఎందుకంటే కాకినాడ పోర్ట్ నుంచి ఈ బియ్యమే కాదు రకరకాలవి అంటే కార్గో షిప్పులు కనుక అవి రకరకాల వస్తువులు కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. అంటే దిగుమతులకే కదా పోర్టులు ఉండేది. కాకినాడ పోర్టు కూడా అలాగే, ఒకటేమో గవర్నమెంట్ ఆధ్వర్యంలో మన రాష్ట్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో, ఇంకోటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 2 పోర్టులు అక్కడ నిర్వహణ జరుగుతుంది. సో ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఆ పేదల బియ్యాన్ని తీసుకొచ్చి గోదాముల్లో మళ్ళీ పెట్టిన తర్వాత ఎంత ధైర్యంగా వాళ్ళు చేస్తున్నారో ఇది చూస్తే చాలా ఆశ్చర్యం అవుతుంది. మన రీసెర్చ్లో బయటపడిన అంశం అది. మళ్ళీ రీపాలిషింగ్ అంటే రీసైక్లింగ్ అంటారు. ఆ బియ్యాన్ని కొంచెం పాలిష్ పెంచి, ఎందుకంటే అవి కొంచెం మొత్తగా బియ్యంలాగా ఉంటాయి, వాటికి మళ్ళీ పాలిషింగ్ చేసి, అంటే అక్కడ ఎవరైతే ఏ దేశం వాళ్ళైతే ఈ బియ్యాన్ని కొనుక్కుంటున్నారో లేకపోతే ఏ దేశానికైతే ఈ బియ్యం ఎగుమతి అవుతుందో ఆ దేశం వాళ్ళు ఇష్టపడేలాగా దానికి కలరింగ్ ఇవ్వడం అనమాట. అంటే మళ్ళీ రీసైక్లింగ్ చేసేసి మళ్ళీ ఇంకోసారి దానికి దాన్ని ఏమంటారు చేసిన తర్వాత మళ్ళీ బస్తాల్లోకి ఎక్కించి అంత ఇస్తున్నారు. అక్కడేంటి బయట ఎక్కడి నుంచి చేయించుకు రావట్లేదు, గోదాముల్లోనే యంత్రాలు ఫిక్స్ చేశారు. ఎంత ఆశ్చర్యవచ్చు. ఎక్కడైతే పీడిఎస్ బియ్యం నిల్వలు ఉంటాయో లేకపోతే ఎక్కడైతే షిప్కి ఎగుమతి అవ్వాల్సిన కొన్ని ఇవి ఉంటాయో ఆ గోదాముల్లో అన్ని ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. ఆ ప్రైవేటు వ్యక్తులు బియ్యాన్ని సరిచేసే మళ్ళీ పాలిష్ చేసే యంత్రాలను శాశ్వతంగా అక్కడ ఏర్పాటు చేశారు అన్అఫీషియల్గా. అంటే ఎంత ధైర్యంగా వాళ్ళు చేస్తున్నారు, ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో మనకు అర్థమైపోతుంది. సాధారణంగా లోకల్ పోలీసులు వాటి మీద రైడ్ చేయడానికి హక్కు లేదు, కోస్ట్ గార్డ్స్ అన్నా చేయాలి లేదా కస్టమ్స్ అధికారులు అన్నా చేయాలి. ఎందుకంటే పోర్టులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహణలో ఉంటాయి. కొన్ని పోర్టులు మన రాష్ట్రం నుంచే ఉత్పత్తులు జరుగుతుంటే కనుక మనకు కూడా కొంత హ్యాండ్ ఉంటుంది దాంట్లో. కానీ మన పోలీసులు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయడానికి ఆస్కారం లేదు. మన వాళ్ళు ఎక్కడి దాకా చేయొచ్చు అంటే ఆ గోడములకి ఆ పోర్టుకు వస్తున్న సమయంలో మన దగ్గర మనకు అక్కడక్కడ కనిపించే ఈ చెక్ పోస్టులు ఉంటాయి కదా, ఆ చెక్ పోస్టుల దగ్గర మాత్రం మనం చేసుకోవచ్చు. ఎందుకంటే అవి మన రాష్ట్ర పరిధిలో ఉంటాయి. ఆ చెక్ పోస్టులను కూడా దాటుకుని ఇక్కడికి వచ్చేస్తాం. అంటే అధికారులే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనకి సుస్పష్టం. ఏ స్థాయి అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనకి మన ప్రాబ్లమే. దీనికి ఒక పెద్ద కమిషనర్ ఉంటాడు, ఈ పీడిఎస్ వీటన్నిటికి కలిపి అతను హ్యాండ్ ఉంటుందా అని చెప్పి. ఈ అపవాదులు వచ్చిన తర్వాత ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత ఒకసారి ఆ షిప్లో ఉన్న బియ్యాన్ని సీజ్ చేశారు ఆల్రెడీ. ఎందుకంటే ఇది అక్రమ రవాణా అని చెప్పి, స్మగ్లింగ్ అనే పదాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు.
మన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడినప్పుడు చాలా విచిత్రమైన వాదన కూడా చేశారు. విచిత్రం అంటే ఏమో అని అంత బ్యాక్గ్రౌండ్ ఉందా దానికి అనిపించేలాగా ఒక వాదన చేశారు ఆయన. బియ్యం స్మగ్లింగ్ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ ఇది బియ్యం కావచ్చు, రేపు AK-47లా కావచ్చు, RDX కావచ్చు, అలాగే ఈ షిప్లో దాక్కుని కసబ్ లాంటి వాళ్ళు మన రాష్ట్రానికి కూడా రావచ్చు. మరి నిఘా ఏమైపోయింది అని అడిగారు ఆయన. అడిగితే ఈ ప్రతిపక్షాల వాళ్ళు అంటుంది ఏంటంటే, ఆయన ఎవరిని అడిగారు? ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది ఎవరిది? వాళ్ళదే కదా. అంటే వాళ్ళని ఆయనే అడుక్కున్నాడా, లేకపోతే ఆయనకంటే పైన ఆయన ముఖ్యమంత్రిని ఈ క్వశ్చన్ వేశాడా అని ఒక వితండవాదం చేశారు వాళ్ళు. ఏదేమైనా నిజంగానే వారి ప్రశ్నల్లో కొంత అర్థం ఉన్నట్టే మనం గమనించాలి. ఏమో ఆ పేరుతో ఏమైనా జరగవచ్చు కదా, ఎందుకంటే దాని మీద విజిలెన్స్ లేదు, నిఘా లేదు. కనుక నిఘా పెట్టడానికి మన పోలీసులకి ఆ అధికారం లేదు. వాళ్ళు మెరైన్ పోలీసులు అయినా అయి ఉండాలి ప్రత్యేకించి. అలాగే అధికారులు అయితే కస్టమ్స్ అధికారులైనా రైడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఇప్పటికే షిప్లో ఉన్న బియ్యము సీజ్ అయినాయి, అంటే వాటిని పట్టుకుంటే మళ్ళీ ఈ వీళ్ళు ఉంటారు కదా భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బడా చోర్స్, వాళ్ళు ఏం చేశారు, బ్యాంకు గ్యారంటీలు ఇచ్చేసి మళ్ళీ ఆ బియ్యాన్ని విడిపించుకున్నారు. అంత మాత్రమే చేశారు. ఇప్పుడు ఆ బియ్యం వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. సో మళ్ళీ ఆల్రెడీ సీజ్ చేసిన దాన్ని మళ్ళీ ఏం సీజ్ చేస్తారు? షిప్నా సీజ్ చేయలేరు. షిప్ సీజ్ చేయడానికి మన చట్టాలు పనికిరావు. వాళ్ళు మళ్ళీ మారిటైమ్ లాలోకి వెళ్ళాలా? అదంతా చాలా తతంగం. పైగా అది మన షిప్పా? కాదు, విదేశీ షిప్. ఇది స్టెల్లా ఎఫ్ అని చెప్తున్నారు కదా, ఆ షిప్పు విదేశానికి సంబంధించిన షిప్. ఆ షిప్ని మనం ఎలా సీజ్ చేస్తాం? ఆ హక్కు మనకుందా? మన చట్టాలు దానికి ఒప్పుకుంటాయా? పోనీ వాళ్ళ చట్టాలు మనని అలా చేయడానికి అంగీకరిస్తాయా? ఈ క్వశ్చన్లన్నీ చాలా గజిబిజి గందరగోళంగా ఉంది. పోనీ ఈ స్మగ్లింగ్ నిన్న మొదటి నుంచి ఏం జరుగుతుందా? దశాబ్దాల తరబడి. ఒక పెద్ద ఆయన చెప్పినట్టు వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అంత్యోదయ అనే ఒక స్కీమ్ ద్వారా ఈ బియ్యం పంపిణీ అనేది మొదలుపెట్టారు. ప్రతి ఇంటికి 25 కేజీలు అనేది. అప్పటి నుంచి ఇదే అపోహ ఉంది. కోటా బియ్యం అనేవి మంచివి కాదనే ఒక అపోహ ఉన్నది. అప్పటి నుంచి ఈ బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. అప్పటి నుంచే ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుందేమో. ఇప్పుడు దర్యాప్తు జరిగితే కానీ అది తెలియదు. ఏకాకిన డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి గారిని కలిశారు, మొత్తాన్ని అనలైజ్ చేశారు. ఇది పరిస్థితి జరుగుతుంది అక్కడ, వీ హ్యావ్ టు డూ సంథింగ్ సార్. ఏంటిది ఇంత అన్యాయం జరుగుతుంటే? ఆయన దృష్టి అంతా ఒకళ్ళ మీద ఉంది. అతనే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు అని చెప్పి అనుకున్నారు. ఏదో లింక్ ఉంది మొత్తానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దీంట్లో లింక్ ఉందన్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే బొత్స ఆధ్వర్యంలో కొంతమంది మంత్రులు, పాత మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి తొందరగా యాక్షన్ తీసుకోండి, దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి మీద తొందరగా యాక్షన్ తీసుకోండి, ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కదా, మీ అధికారం మీ చేతిలోనే ఉంది కదా, తీసేసుకోండి, దర్యాప్తు జరిపించండి అని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏంటో అర్థం కావట్లేదు పరిస్థితి, అర్థం కాని పరిస్థితి ఉంది. సో ఇంకొక కొత్త కోణం కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు బయటికి తీశారు. ఆ ప్రక్కనే ఇంకో షిప్ ఉంది. ఆ షిప్లో కూడా దాదాపు 50,000 టన్నుల బియ్యం ఎగుమతి అవుతుంది. ఆ షిప్ వైపు మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చూడలేదు, ప్రస్తావించలేదు. ఎందుకంటే అది సాక్షాత్తు మన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి వియ్యంకుడికి సంబంధించినది. అందువల్ల దానివైపు వాళ్ళు వెళ్ళలేదు అని చెప్పి ఇంకొక కొత్త కోణాన్ని వాళ్ళు బయటికి తీశారు. దానిలో ఎంత వాస్తవం ఉందో ఇప్పుడు దర్యాప్తు జరిగితే కానీ జరిగింది. ఈలోపు సీఎం గారిని వారు కలవటం, సీఎం గారు మంత్రివర్గ ఉపసంఘం వేశారు. దాంట్లో అచ్చెన్నాయుడు గారు, మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, అలాగే మనోహర్ గారు, ఈ ముగ్గురితో కూడిన సంఘం వేస్తే వాళ్ళు ఆల్రెడీ అధికారులను పిలిపించి మాట్లాడారు. ఏం చేయొచ్చని అడిగారు, కలెక్టర్ని పిలిచారు, డిఎస్పీని పిలిచారు. ఇంకొక మాట అన్నారు ఆయన, నేను వస్తున్నానని తెలిస్తే ఎస్పీ ఎందుకు రాదు, డిఎస్పీ ఎందుకు రాలేదని డిప్యూటీ సీఎం గారు అన్నారు. కానీ ఆయన లీవ్లో ఉన్నారు సార్, అందుకే రాలేదు అని చెప్తే ఆయన్ని పిలిపించి మాట్లాడారు. అతను అలాంటి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేయాలి అని కూడా ఆయన అన్నారు. తర్వాత తెలుసుకున్నది ఏంటంటే ఆయన వారం రోజుల నుంచి, అంటే వీళ్ళు వస్తున్నారనే సంగతి ఆయన తెలియపోవచ్చు కదా, వారం రోజుల నుంచి ఆయన లీవ్లో ఉన్నాడు సొంత కారణాల వల్ల, డొమెస్టిక్ రీజన్స్ వల్ల అని చెప్పి తేలారు. కనుక దాన్ని అటు ప్రక్కన పెట్టారు. ఆ సంబంధిత అధికారులందరినీ మొత్తానికి పిలిచి మాట్లాడి ఏంటిది, వాట్ హ్యాపెన్, ఎలా జరుగుతుంది, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు,
చెక్ పోస్టుల దగ్గర మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలాంటి క్వశ్చన్లన్నీ వాళ్ళు వేసి ఒక దానికి మాత్రం ఒక నిర్ధారణకైతే వచ్చారు. ఇది చిన్న స్కామ్ అయితే కాదు, చాలా పెద్ద స్కాము. ప్రభుత్వం పెట్టే ప్రతి స్కీము స్కామ్గా బయటపెట్టడం అనేది కొత్త ఏం కాదు. ఇక్కడ ఇది కూడా అలాంటిదే అని చెప్పి వాళ్ళు మొత్తానికి నిర్ధారణకు వచ్చారు. ఈ బియ్యాన్ని ఇందాక చెప్పిన మనం రీపాలిషింగ్ చేసి రీసైక్లింగ్ చేసి నైజీరియా, ఈ ఆఫ్రికన్ నేషన్స్కి పంపిస్తారు. ఎందుకంటే అక్కడ పేదవాళ్ళు, వాళ్ళకి పండదు కనుక అక్కడ ఈ బియ్యాన్ని 70 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే వీళ్ళు పేదవాళ్లకు పీడిఎస్ స్కీమ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నదైతే మ్యాక్సిమం 14 రూపాయలు, 8 రూపాయల నుంచి దాన్ని వాళ్ళు 70 రూపాయలకి అమ్ముకుంటున్నారు. అంటే అందులో వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. అంటే 10,000 కోట్ల రూపాయలు ఏడాదికి దీని రూపేణా వాళ్ళు సంపాదిస్తున్నారు. 10,000 కోట్ల రూపాయలు వినడానికి చాలా భయంకరంగా ఉంది. అంత సంపాదిస్తున్నారు అనేది ఇక్కడ మన ఈ స్టాటిస్టిక్లో తెలిసిన ఒక అంశం. అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా పాలిష్ మెషిన్స్ కూడా అక్కడ పెట్టేశారు. అంటే నిజంగానే ఏదైనా పోర్టులోకి వస్తున్నా, పోర్టులోంచి బయటికి వెళ్తున్నా డెఫినెట్గా కస్టమ్స్ వాళ్ళు చూడాలి. అలాంటిది ఆ యంత్రాలు ఎప్పుడు తెచ్చారు, ఎప్పుడు పెట్టారు, యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ అఫీషియల్ అన్నట్టుగా అక్కడంతా మీ రీసైక్లింగ్ జరుగుతుంటే దాన్ని ఎవరు పట్టించుకోలేదా? ఇలాంటివన్నీ ఇప్పుడు బయటికి రావాల్సిన అవకాశం అయితే ఉంది, అవసరం అయితే ఉంది. సో బియ్యం ఓకే, సీజ్ ద షిప్ అని ఆయన అన్నారు. దాని మీద కూడా చాలా క్వశ్చన్లు వచ్చినాయి. దాని హూ ఈజ్ కాంపిటెంట్ టు టేక్ యాక్షన్ అగెన్స్ట్ ది షిప్ అనేది ఒక పెద్ద ప్రశ్న. రాష్ట్ర ముఖ్యమంత్రి షిప్ని సీజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉందా? రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉందా? ఈ క్వశ్చన్లన్నీ న్యాయ నిపుణులు కూడా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటుంది. ఏం చేయొచ్చు మనము ఇలాంటి కనీసం ఎప్పటి నుంచో జరుగుతుందన్నమాట. ఓకే, అది తీసేయండి, ఇప్పటి నుంచి జరగకూడదు అని పవన్ కళ్యాణ్ గారు మరీ పట్టుపట్టి కూర్చున్నారు. కనుక దీని మీద ఏదో ఒక తప్పనిసరిగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి. కానీ వారు వాడిన స్మగ్లింగ్ అనే పదాన్ని కస్టమ్స్ అధికారులు యాక్సెప్ట్ చేయలేరు. బియ్యము స్మగ్లింగ్లోకి రావట, ఎక్స్పోర్ట్లోకి వస్తాయి. చూడండి టెక్నికల్గా ఎన్ని చిక్కులు ఉన్నాయో దాంట్లో. స్మగ్లింగ్ అయితేనే అది నేరం అవుతుంది. కనుక బియ్యం అనేవి స్మగ్లింగ్లోకి రాదు. ఏదో ఆయుధాలు ఇంకేమైనా సామాన్లు అయితే అవుతుంది. కానీ బియ్యాన్ని స్మగ్లింగ్ లెక్కలోకి మనం తీసుకురాం కనుక అవి నేరం కింద రాదు అనే అర్థం వచ్చేలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగానే ఈ సీజర్ అనే ఒక పదము ఈ అక్రమంగా తరలిస్తున్న స్మగ్లింగ్ అనపోయినా కనీసం అక్రమంగా తరలిస్తున్న ఈ బియ్యాన్ని, ఆ బియ్యాన్ని మోస్తున్న నౌకను, స్టెల్లా షిప్ను సీజ్ చేయడానికి ఎవరికి అధికారం ఉన్నది? అంటే వీళ్ళు కేంద్రాన్ని సంప్రదించి ఇలాగా అవుతుంది, ఏం చేయమంటారు అని ఏమైనా సలహాలు తీసుకుంటారా? లేకపోతే మెరైన్ లాస్ను ఉపయోగించి వాళ్ళని ఎలాగైనా చేస్తారా? సీజర్ చేస్తారా? ఆ షిప్ ఓనర్ని కస్టడీలోకి తీసుకుంటారా? వీటి మీద ఈ పేదల బియ్యానికి వచ్చిన రెక్కలు ఎక్కడెక్కడ ఎగురుతున్నాయో తెలిసే అవకాశం ఉంది. ఇలాంటి వాటి మీద నిజంగానే ఎప్పుడూ రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చింది. కనీసం ఇప్పటి నుంచైనా దీన్ని కట్టడి చేయడానికి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పేదవాళ్ళ కోసం నిర్దేశించిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడానికి అక్రమంగా రవాణా చేస్తుంటే ఇంకో మాటలో చెప్పాలంటే పేదవాళ్ళ కడుపులు కొడుతుంటే చోద్యం చూస్తారా అనేది సామాన్యుడు వేసే ప్రశ్న. దురదృష్టం కొద్దీ సామాన్యుడు ఏ ప్రశ్నలు వేసినా వాటికి సమాధానాలు దొరకవు. కానీ ఇక్కడ ప్రశ్న వేసింది సీజ్ ద షిప్ అన్నది సామాన్యుడు కాదు, ఉప ముఖ్యమంత్రి, అందులో డేరింగ్ డాషింగ్ పొలిటీషియన్ ఆయన వేశారు. కనుక డెఫినెట్గా దీని మీద ఏదో ఒక ఫలితం, ప్రజలకు ఉపయోగపడే ఫలితం వస్తుందని, రావాలని మనం కూడా కోరుకోవాలి. లేకుంటే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పినట్టే ఇవాళ అది బియ్యం అవుతుంది, రేపు మరేదైనా కావచ్చు. రావటము పోవడము, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పేరుతో ఏమైనా జరగవచ్చు.
అలాంటి అనర్థాలు జరగకుండా ముందే మేల్కొని ఈ దందాకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రజలు కోరుకుంటుంది కూడా అదే, ప్రతిపక్షాలు కూడా అదే కోరుకుంటున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో, ఈ దర్యాప్తు ఎంతవరకు వెళ్తుందో, ఏ మలుపు తిరుగుతుందో. నిజంగానే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు సీజ్ ద షిప్ అనే అంశానికి విలువ పెరుగుతుందో కాలమే చెప్పాలి. ఇది ఇవాల్టి పేదల బియ్యం రెక్కలు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని చేసిన విశ్లేషణ. మీకు నచ్చిందని నేను భావిస్తాను. నమస్తే, మీ బాబీ వర్ధన్.